సిక్కోలులో భలే ఉన్నాడే హడావిడి. యువ హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మనీషా కంద్కూర్ జంటగా నటించిన భలే ఉన్నాడే సినిమా ప్రేక్షకులను అలరించింది. సినిమా చూసిన వారంతా భలే ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పకుడిగా జె శివసాయివర్ధన్ దర్శకత్వంలో శ్రీకాకుళానికి చెందిన వ్యాపారవేత్త నారాయణశెట్టి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. రవికిరణ్ ఆర్ట్స్ పేరుతో ఈ సినిమాను కిరణ్ కుమార్ తీయగా శ్రీకాకుళం వాసుల చూపంతా భలే ఉన్నాడే సినిమాపైనే ఉంది. రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైన సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని ఆ చిత్రం ప్రదర్శితమైన సన్మాక్స్ వద్ద సందడి నెలకొంది. చిత్ర నిర్మాత స్వస్థలమైన శ్రీకాకుళంలో మిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి భలే ఉన్నాడే సినిమాను ఆయన వీక్షించారు. శ్రీకాకుళం నగరానికి చెందిన వ్యక్తి నిర్మాతగా ఉన్న రాజ్ తరుణ్ సినిమా విడుదల సందర్భంగా సన్మాక్స్ వద్ద శుక్రవారం సందడి నెలకొంది. పెద్ద హీరోల సినిమా విడుదలైనట్టుగా శ్రీకాకుళం వాసులు హంగామా చేశారు. కాంగో డ్రమ్స్తో చేసిన శబ్దాలు, బాణాసంచా పేలుళ్లతో పండగ వాతావరణం ఇక్కడ కనిపించింది. కాగితాల రెపరెపలు, ప్రేక్షకుల సందడితో భలే ఉన్నాడే చిత్రం ప్రదర్శనమైన థియేటర్ వద్ద శ్రీకాకుళం వాసులు హడావిడి చేశారు. భలే ఉన్నాడే సినిమాను తొలి ఆటగా చూసిన వారంతా సూపర్ అంటూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటిల్లపాది కలిసి చూడదగ్గ సినిమా భలే ఉన్నాడేనని ప్రశంసించారు. మంచి కథాంశాన్ని ఎంచుకుని సినిమా తీశారంటూ శ్రీకాకుళానికి చెందిన నిర్మాత కిరణ్ కుమార్ను పలువురు అభినందించారు. నిర్మాతగా ఫస్ట్ సినిమా చేసాం. అది రాజ్ తరుణ్ గారు హీరో, మనీషా హీరోయిన్. మన మారుతి గారి పర్యవేక్షణలో, శివసాయివర్ధన్ డైరెక్షన్లో ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా అందరికీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ అందించాడు. నెక్స్ట్ ఈ సినిమాలో మొత్తం అందరూ ఈ వీటి గణేష్ కానీ, ఆది కానీ అందరూ బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అభిరామి గారు బాగా మంచి తల్లి పాత్ర చాలా బాగా చేశారు. మూవీ చాలా పాజిటివ్గా అందరూ రెస్పాండ్ అవుతున్నారు. మాకు నిన్న ప్రివ్యూ వేసాం, ప్రివ్యూలో మంచి రెస్పాండ్ వచ్చింది. ఇక్కడ కూడా మంచి రెస్పాండ్ వచ్చింది. ఫస్ట్ సినిమా అయినా మంచి సినిమా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. రివ్యూస్ కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. 2.75, 3 to 3.5 ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క రివ్యూస్ వచ్చాయి. మంచి రివ్యూస్ వచ్చాయి. సినిమా అంతా చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా కూర్చొని చూడవలసిన సినిమా ఇది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ మీద నడిచింది. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ అంతా ఫ్యామిలీ మీద వెళ్తుంది. అంతా చాలా బాగా ఒక ఫ్యామిలీ, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి కూర్చొని చూడవలసిన సినిమా ఇది. నిర్మాతగా ఫస్ట్ సినిమా అయినా మంచి సినిమా చేసాం. అది నిర్మాతగా నేను చెప్పింది కాదు, మీరు కూడా ఆడియన్స్ చూసి ఆడియన్స్ ద్వారా మీరు తెలుసుకుంటే మీకు కొంత తెలుస్తుంది. మేము ఎప్పుడు పాజిటివ్గా చెప్తాం. ఆడియన్స్ చెప్పిందే కరెక్ట్. అది